सरपंच इलेक्शन सा ओहो अरे ये पैसा तो भाई फोन में హలో ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చాలా అయినావా ఇప్పుడే తాగినా మామ నువ్వు తాగినావా తాగినా ఏది మా బిడ్డ కనిపిస్తలేదు అట్లా పోయింది మామ ఏంది అల్లుడు ముఖం కూడా చూస్తాడు కనీసము అంత సీరియస్ గా పేపర్ చూస్తున్నావు ఏముంది అలా ఏం లేదు మామ సర్పంచ్ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ వచ్చిందిగా అయితే అదే మామ నేను కూడా సర్పంచ్ కి పోటీ చేస్తా చేసి చేసి ఏంది ఊరికి మంచి చేద్దామని ఏదో తేడాగా ఉందేంటి తర్వాత పనికిరా కూడా పోయారు నీకెందుకు అల్లుడు ఈ బురద రాజకీయాలు ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది బాగా చదువుకున్నావు మంచి ఉద్యోగం ఉంది జీవితం నీ ఎంజాయ్ చేయక ఎందుకు నీకు ఇవన్నీ చెప్పు అదే మామ అట్లా అంటావు మాలాంటి వాళ్ళు రాజకీయంలో రావుదా ఏంటి ఎప్పుడు దొంగలు లంగలేనా ఈ రాజకీయ బురద కడిగి పడేయాలన్నా ఈ దేశం బాగుపడాలన్నా నాలాంటి యువత రావాలి हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद నీకు क्या हुआ बोलाउते पानी आ गया అయితే సర్పంచ్ గా పోటీ చేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నాను అన్నమాట అవును మామ ఇగో అల్లుడు ఆవేశం ఒకటే ఉంటే సరిపోదు ఆలోచన కూడా ఉండాలి అందుకోసం నికార్సైన ఇగో ఇద్దరిని నీ దగ్గర పంపిస్తా అందులో ఎవరన్నా ఒకరిని సలహాదారుగా పెట్టుకో సరేనా ఆల్ ది బెస్ట్ మరి నా దగ్గర నువ్వు పని నేర్చుకుని నాకు ఎదురు వస్తావరా ఈ సంగతి చెప్తారా నీ దగ్గర పని నేర్చుకుని నీకే ఎదురు వస్తున్నా నువ్వే నా సంగతి చెప్పేది సార్ నమస్తే సార్ నాకు కూడా నమస్తే సార్ మేము ఆమంపించుండు మీరు సర్పంచ్ పోటీ చేసినట్టుగా నేను మనక సలహా ఇచ్చినంటే బాగా ప్రయత్నం తెలుస్తారు సార్ నా సలహా పాటించాలంటే బంపర్ మెజార్టీతో గెలుస్తారు సార్ మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్ కావాలి అందులో ముఖ్యమైనవి మీరు జనాలకి లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేయడం వస్తుందా పోనీ కందిపప్పు నుంచి కరెంట్ వరకు అగ్గిపెట్టి నుంచి లైటర్ వరకు కడ్లార్ నుండి పప్పుకునే బిస్తర్ల వరకు అన్ని ఫ్రీ కలుతావా అవన్నీ ఫ్రీ ఎందుకు కల్పిస్తే సరిపోతుంది కదా అయినా అవన్నీ ఇవ్వాలి అంటే చాలా డబ్బులు కావాలి కదా ఆటనికి మీరేందుకు సార్ డబ్బులు ఇవ్వాలి ఒక దగ్గర ఇస్తాం ఇంకో దగ్గర లాక్కుంటాం అంతే అట్లా మోసం చేయడం నాకు తెలియదు పోనీ అపోజిషన్ వ్యక్తి భార్య పిల్లల్ని కుటుంబాలని తిట్టగలుగుతావు నువ్వు ఫ్యామిలీని తిట్టాలి మధ్యలో వాళ్ళేం చేసిరు పోనీ సత్తా ఉందా నీకు కొనాలా ఎందుకు అదే సార్ దొంగోటి గుద్దుకోవడానికి ఏ చిచ్చి నేను ఎలాంటి తప్పుడు పని చెయ్యాలి నీతోటి రాలిగా సార్ ఇగో ఇదే ఫైనల్ ఓటుకి 2-3 వేలు ఇచ్చి 2-3 మందుబాటులు ఇచ్చి ఓటర్లను కొనగలవా నువ్వు ఏంటి ఓటర్లని కొనాలా మీరేం అడ్వైజర్స్ రా భయ్ ఓటర్లు అంటే బర్లా గొర్రెలా ఇష్టం వచ్చినట్టు కొనడానికి ఓటర్ దేశ చరిత్ర మార్చేటోడు ఓటర్ అంటే మంచి నాయకుడిని తయారు చేసేటోడు ఓటర్ అంటే తన చరిత్రని తనే తిరగరాసేటోడు మనము దీనంగా వెళ్ళి ఓట్లు అడిగినా జాలితోని ఈ ఓటర్లు మనకు ఓట్లేసి మనల్ని నాయకులు చేసేది ఈ ఓటర్లే అలాంటి మంచి ఓటర్లని డబ్బులు పెట్టి కొనాలా అన్ని ఫ్రీ అని చెప్పి సోమరిపోతులను చేసి చివరికి బానిసలని చేసుకోవాలా మీలాంటి అడ్వైజర్ వల్లనే ఇంకా రాజకీయాలను గుడ్డా గిడ్డా అంటున్నారు మళ్ళీ ఇంకా ఎక్కడైనా కనపడ్డారో
తోలు తీసా వెళ్ళండి బయటికి. అబ్బే, నువ్వు ఖచ్చితంగా గెలువు. రే నేను నిజాయితీగా పోటీ చేసి గెలిచి వస్తా, అప్పుడు చెప్తా మీ ఇద్దరి సంగతి. ముందైతే మూసుకొని బయటికి వెళ్ళుర్రి. అబ్బే. భారీ మెజార్టీతోని సర్పంచ్ గెలిచిన మన సారు. అరే చూసిరారా, నిజాయితీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి సర్పంచ్ నాయనా. ఇట్లాంటి చెత్త సలహాలు ఇంకెవరికైనా ఇచ్చిరంటే తోలు తీస్తా బిడా, పోరిక్కడి నుంచి. అబ్బే, ఇదేదో నమ్మకంగా లేదే. సర్పంచ్ అయినా ఓ ఇదంతా కలనా? అల్లుడు అల్లుడు ఇంకా లేవలేదా? అరే మామ వచ్చిండు. మామ సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడ్డాయి కదా. అయితే ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది, బాగా చదువుతున్నావు, మంచి ఉద్యోగం ఉంది, జీవితం ఎంజాయ్ చేయక అయితే సర్పంచ్ గా పోటీ చేయమని గట్టిగా నిర్ణయించుకున్నామాట. అవును మామ. నువ్వు అల్లుడు ఆవేశం ఒకటే ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. అందుకోసం నికాల్స్ అయినా ఇద్దరిని మీ దగ్గర పంపిస్తా. అందులో ఎవరన్నా ఒకరిని సమాధానంగా పెట్టుకో, సరేనా? నేను వెంట సలహా బాగా మేత తెలుస్తారు. సార్, నా సలహా పాటించాలంటే బంపర్ మెజార్టీతో గెలుస్తారు. రే నీతి నిజాయితీగా ఎట్లా గెలవాలో నాకు తెలుసు. మీ సలహాలొద్దు ఏమొద్దు, దొబ్బేయండి ఈ నుంచి. సర్పంచ్ గా భారీగా ఓటమి పాలైన మన సారు. సార్ గెలిచిరా, ఎన్ని అడుగుతారా? ఒక్కటే ఓటు. ఒక్కోడితోనే గెలిచిరా? ఆహా లేదు, ఓడిపోయినా. ఏంటి సార్ ఒక్కోడితో ఓడిపోయిరా? రికార్డ్ చెప్పి తప్ప. అరే కాదురా, ఒకటే ఓటు పడ్డది నాకు. అరే అదే సార్, మీ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి కదా, ఒకటి మీ భార్యది, ఇంకోటి మీ బొమ్మడుతుంది. వాళ్ళు ఏలే ఏలే నా భార్యకి కొంచెం పెళ్లి పట్టుచీర కొనిస్తా అన్న, మర్చిపోయినా, అందుకే ఓటేలే. మరి మీ బొమ్మడిది? వాడికి ఫారిన్ నుంచి సెంటు తెప్పిస్తా అన్న, డబ్బులు లేక కొంచెం ఆగినా, అందుకే వాడు ఓటు. అబ్బే, ఇదే జరుగుతుందని మాకు ముందే తెలుసు. రండి సార్, బాధపడకండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అప్పటికైనా నిజాయితీ గెలుస్తుందేమో.